శోధనలు తప్పించుకోవడం ఎలా? ఒక్కొక్కసారి మనము శోధనలు ఎలా వస్తాయి అనేది ఒకసారి అనుకుంటాం, ఒక మార్గంగానే వస్తాయి అనుకుంటాం. ఎన్ని మార్గాలు గుండా శోధనలు వస్తాయో వాక్యానుసారంగా మనము చూసుకుందాం. నెంబర్ 1 ఈజ్ నాట్ రిమెంబరింగ్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. ఓకే, నాట్ రిమెంబరింగ్ ద ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ రైచియస్నెస్. దేవుడు మనకిచ్చినటువంటి నీతి అనే వరమును మర్చిపోట. దేవుడు మనకిచ్చిన నీతి అనే వరాన్ని మర్చిపోవడం ద్వారా అనేక సార్లు మనము శోధనలో పడిపోతాం. దాని కిందే కూడా రాసుకోండి, ఫర్గెటింగ్ దట్ వీఆర్ క్లీన్ అండ్ సాంక్టిఫైడ్ బై హిస్ బ్లడ్. ఫర్గెటింగ్ దట్ వీఆర్ క్లీన్ అండ్ సాంక్టిఫైడ్ బై హిస్ బ్లడ్. 1 కొరింథీయులు 15:34, 1 Corinthians 15:34. నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి. ఆగండి. ఇంగ్లీష్లో ఏమైనా ఉంటుందంటే అవేక్ టు రైచియస్నెస్ అండ్ సిన్ నాట్. మెయిన్ సైతానుడు చేసే యుద్ధం ఏంటో తెలుసా? ద బ్యాటిల్స్ దట్ వీ ఫేస్ విత్ ద డెవిల్ ఆర్ వెరీ సింపుల్. నీతి ప్రవక్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి అంటే ఒక్కొక్కసారి ఆయన రక్తము మనల్ని నీతిమంతులు చేసిందని, ఆయన మనల్ని కృప ద్వారా పరిశుద్ధపరిచాడని, మనం ఇప్పుడు పరిశుద్ధులమని మనము మర్చిపోయి ఏం చేస్తామంట? పాపం చేస్తామంట. అంటే శోధనలో ఎప్పుడు పడిపోతామంట? మనము నీతిమంతులమని, మన పరిశుద్ధులమని మనం ఎప్పుడైతే మర్చిపోతామో అప్పుడు ఎందులో పడతామంట? శోధన. రాసుకోండి. మనము ఎప్పుడైతే నీతిమంతులమని మర్చిపోతామో అప్పుడు మనం ఏం చేస్తామంట? శోధనలో పడతాం. వి ఫాల్ ఇన్ టు temptation when we forget that we are made righteous by the gift of God. Number 1. అదే పాయింట్ 1 కొరింథీయులు 6:11. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చ. ఒకప్పుడు మనం పాపులమై ఉన్నాం. ఎప్పుడైతే యేసుని అంగీకరించామో ఆయన రక్తము మనల్ని కడిగేసిన తర్వాత నీలో ఇంకా బలహీనత ఉండొచ్చు, పూర్తిగా పోకుండొచ్చు. కానీ ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో నీవు కడగబడి, అందరూ చెప్పండి, కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి. వీఆర్ వాష్డ్, వీఆర్ క్లీన్. ఇంగ్లీష్లో ఏమన్నా తెలుసా? వాష్డ్, సాంక్టిఫైడ్ అండ్ జస్ట్. ఇంగ్లీష్లో చెప్పండి, వాష్డ్, సాంక్టిఫైడ్ అండ్ జస్టిఫైడ్. ఓకే, మనము కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా చేయబడి. ఎప్పుడైతే మనము దీన్ని మర్చిపోతామో, అందుకే అంటాడు మేల్కొని, అంటే అవేక్ టు రైచియస్నెస్. మేము ఇంకా నీతిమంతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను కడగబడినవాడిని అని నీవు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏమైపోతావంట? శోధింపబడతావంట. వెన్ యూ ఫర్గెట్ దట్ you are not righteous and you are not holy, that is where you will be led to be tempted. రెండోది, కరప్ట్ కమ్యూనికేషన్. పాయింట్ నెంబర్ 2, కరప్ట్ కమ్యూనికేషన్. ఎప్పుడు శోధింపబడతామో తెలుసా? మనము సాధారణంగా శోధన అంటే ఒకటే చూస్తాం, ఒకటే. చూడండి ఎన్ని పాయింట్లు చూద్దాము, దేవుని వాక్యం ఎన్ని బయలుపరుస్తుందో. ఎఫెసీలకు రాసిన పత్రిక 22 నుంచి 25, 4వ అధ్యాయం. ఎఫెషియన్స్ 4. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. That you put off concerning the former conversation of old man. ఇక్కడ స్వభావం కాదు, ఏంటంట? కన్వర్జేషన్ అంటే మాట్లాడడం. Former conversation, put off concerning the former conversation. ఇంకొక వాక్యం చూడండి, 1 Corinthians chapter 15:33, రైట్. 1 కొరింథీయులు 15:33.
మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కన్వర్జేషన్ అంటే ఏంటి? మాటల బిహేవియరా? ఇక్కడ బి నాట్ డిసీవ్డ్. ఈవిల్ కమ్యూనికేషన్స్. కమ్యూనికేషన్ అంటే ఏంటి? మాట్లాడుకోవడం. కమ్యూనికేట్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం. ఈవిల్ కమ్యూనికేషన్ విల్ కరప్ట్ గుడ్ మేనర్స్. అంటే మంచి స్వభావాన్ని ఏం పాడు చేస్తాయంట? చెడు మాటలు. అంటే చెడుగా మాటలు గనక మనకు మాట్లాడితే ఇవి మన స్వభావాన్ని శోధనలో పడేటట్టు చేస్తాయంట. ఎంతమందికి అర్థమైంది? రైట్, రాసుకోండి. చెడు మాటలు మనల్ని శోధనలో పడేటట్టు చేస్తాయి. ఈవిల్ కమ్యూనికేషన్ విల్ కరప్ట్ వాట్ మేనర్స్? గుడ్ మేనర్స్. చూడండి, చిచ్చి వీడి మేనర్స్ లేదంటారు. ఈవిల్ కమ్యూనికేషన్. సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ గుడ్ మేనర్స్, యూ నీడ్ టు హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్. అంటే మొదటగా మనం చూసింది శోధనలో ఎప్పుడైతే మనము నీతిమంతులమని మర్చిపోతామో మనం శోధనలో పడతాం. రెండవది, మనము చెడుగా మాట్లాడడం వల్ల ఎందులో పడతాము? శోధనలో పడతాం. యు సీ దట్? దీస్ ఆర్ ద టూ థింగ్స్. మూడవది కోపం. ఎఫెసీలు 4:26-27. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి, దొంగిలివాడు ఇక మీదట దొంగిలియక. అంటే కోపము ఎక్కువ కాలము గనక ఉంటే ఎందులో పడతామంట? శోధనలో పడతామంట. కోపము సాయంకాలము దాటి కోపము గనక ఉన్నదనుకోండి, కోపపడుడి కానీ పాపము అంటే కోపము పడొచ్చు. కోపము ఎక్కువ కాలము గనక ఉంటే ఎందులో పడతామంట? శోధనలో పడతామంట. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ కోపం ఉక్రోషం, నేను రోషం గల పౌరుషుణ్ణి, రోషం ఇటువంటి గనక కోపం అంతే, వాడు ఇలా అయిపోయే వరకు నా పక్క పోదు. కోపం గనక సూర్యుడు అస్తమించే ముందు నువ్వు గనక కోపం తగ్గించకపోతే ఎందులో పడతావంట? శోధనలో పడతావంట. నాలుగోది ఇగ్నోరెన్స్. ఇంగ్లీష్లో రాసుకోండి, ఇగ్నోరెన్స్. ఎఫెసీలు 4:18. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. వారైతే అంధకారమైన మనసు గలవారై తమ హృదయ కాఠిన్యము తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడాయి తమ మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారంట. యు సీ దట్? అంటే అజ్ఞానము ఇంగ్లీష్లో ఏమనుంటుందంటే ఇక్కడ ignorance. Through ignorance, having the understanding darkened, being alienated from the life of God through the ఏమనుంది అక్కడ? through the ignorance. ignorance అంటే ఏంటి? తెలుగులో కరెక్ట్ వర్డ్ నిర్లక్ష్యము. ఏంటండి? నిర్లక్ష్యం. నిర్లక్ష్యం ఏం చేస్తుందంట? హృదయాన్ని కఠినపరిచి మనల్ని దేవుడి నుంచి వేరుపరిచి మనల్ని శోధనలో పడేస్తుందంట. అందుకని ఆదివారం గుడిని నిర్లక్ష్యం చేయకూడదు. సైతానుడు చేసే పని ఏంటో తెలుసా? చల్లార్చడం. ఎవరికైనా చల్లార్చడం వచ్చా? టీ చల్లారుస్తారు, కాఫీ చల్లారుస్తారు, పిల్లవాడికి అన్నం పెట్టే ముందు అన్నం చల్లారుస్తారు, ముద్ద తినిపించే ముందు అని పెడతారు. అవునా? వాడు ఏం చేస్తాడంటే నీలో ప్రార్థించాలా, బైబిల్ చదవాలా, నేను పరిశుద్ధంగా ఉండాలి, ఇటువంటి ఆలోచనలు నీలో వస్తే ఏం చేస్తాడో తెలుసా? హీ విల్ కూల్ యూ డౌన్. You will not have that heat. అయ్యా ఉందిలే, దేవుడికి క్షమిస్తాడులే, ఇలాగలే. Ignorance, this guy is a cooling agent which is dangerous. He will cool you down. నీ ప్యాషన్ని, నీ యొక్క ఆశని నెమ్మదిగా చల్లార్చేస్తాడు. అవునా? ఇగ్నోరెన్స్ అంటే అది నిర్లక్ష్యం. వారైతే అంధకారమైన మనస్సు గలవారు తమ హృదయ కాఠిన్యముని వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవంలో ఉండి వేరుపరచబడి తమ మనసుకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనుచున్నారు. ఇంగ్లీష్లో నువ్వు చూస్తే ఇగ్నోరెన్స్, నిర్లక్ష్యం. ఈ రోజు నుంచి ఎవరో నిర్లక్ష్యం చేయకుండా ఉండునుగాక. నీవు సోదరు అందరూ ఒకటే చూస్తారు, ప్రార్థిస్తారు. ప్రార్థన కరెక్టే, ప్రార్థన కూడా ఉంది. కానీ ఇవన్నీ కూడా మనం చూసుకుంటే చెక్ లిస్ట్ చూడండి. డాక్టర్లు నీకు ఏదన్నా ఇబ్బంది వచ్చి ఏదైనా తగ్గకుండా వెళ్ళావు అనుకో, మొత్తం రిపోర్ట్లు వేసుకో. ఈ చెక్ లిస్ట్ నీకు ఉపయోగపడుతుంది అనమాట. దిస్ చెక్ లిస్ట్ విల్ బ్లెస్ యూ సమ్ టైమ్స్. ఓకే, ఆల్రైట్.
5వ పాయింట్, నో కాఫీ బ్రేక్. రాసుకోండి. మీరు టీవీలో బ్రేక్, కరెక్టే, బ్రేక్ తర్వాత మళ్ళీ వచ్చేస్తాం, బ్రేక్. కానీ బైబిల్లో ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకుంటే చాలా కష్టాలు అనుభవించాలి. టేకింగ్ ఎ స్పిరిచువల్ బ్రేక్ విల్ బి వెరీ వెరీ కాస్ట్లీ. ఆత్మీయ జీవితంలో మనం ఏదైనా ఒక బ్రేక్ తీసుకున్నాం అనుకోండి, ఆత్మీయ జీవితం అంటే ఓకే, శరీరంగా బ్రేక్ తీసుకోవచ్చు, డైటింగ్ చేయొచ్చు, నువ్వు సాలడ్స్ తినొచ్చు, జ్యూసులు తాగొచ్చు, కరెక్టే, బ్రేక్ తీసుకోవచ్చు, కొన్ని బ్రేకులు తీసుకోవచ్చు, ఉపవాసం ఉండొచ్చు, ఏముంది, మళ్ళీ సాయంకాలం తింటావు, పొద్దున్న తింటావు, మళ్ళీ 2 రోజుల తర్వాత తింటావు. కానీ ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకుంటే చాలా మూల్యము చెల్లించాల్సి వస్తుంది. నెవర్ టేక్ ఎ స్పిరిచువల్ బ్రేక్. అందుకే ఏం చెప్తున్నాడంటే, ఒకసారి ఏం చేస్తారో తెలుసా, ప్రార్థించి పరిస్థితి మారదు, ఆ షుగర్ తగ్గదు, ఆ బీపీ తగ్గదు, నీ పరిస్థితి ఇంకా పెరుగుతూ ఉంటుంది, కష్టాలు బాధలు, ఏం చేయాలో తెలియదు, యూ డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్, అలసిపోతాం. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, లూకా సువార్త 18:1, లూక్ చాప్టర్ 18:1, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనంటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. ఏం చేయకుండా చేయాలంట ప్రార్థన? విసకకూడదంట. మెయిన్ వాడు విసిగిచ్చేస్తాడు, అమ్మో ఈరోజు ప్రేయర్ చేయను, ప్రేయర్ బ్రేక్. అలాగే ఆత్మీయ జీవితంలో తప్పదు, ప్రార్థించాలా. ఈ దేవుడు విసిగిపోయి ఆపావా, మెయిన్ దట్ విల్ బి ఎక్స్పెన్సివ్. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడు అగ్ని మండించు. మెయిన్ కొలసీలు 4:2, కొలసీలకు రాసిన పత్రిక. అందరూ చెప్పండి, ఎప్పుడు ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకోవద్దు అనండి. చూడండి, ఒకరోజు తీసుకుంటావు బ్రేక్, కరెక్ట్, ఎమర్జెన్సీ, మళ్ళీ సెకండ్ డే మళ్ళీ వెంటనే లైన్లోకి వచ్చాయి. కొంతమంది రేపు ఎల్లుండి అలా 15 రోజులు తీసుకుంటారు, నెల అయిపోతుంది, దబాలని సైతాన్ని పడేసిన తర్వాత కోలుకోవడానికి మళ్ళీ 6 నెలలు పట్టవచ్చు. చూసారా, ఇట్ మే టేక్ 6 months ఫర్ ఎ గ్రేట్ ఫాల్. ఒక్కోసారి సంవత్సరం పట్టవచ్చు ఒక నెల ఆలస్యం చేసినందుకు. ఈ రోజు నుంచి వాక్యం వింటున్న వారు ఎవరు ఆత్మీయ జీవితంలో బ్రేక్ తీసుకోనకుండా ఉండునుగాక. కమ్ ఆన్, రీడ్. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ప్రేయర్ అండ్ థ్యాంకింగ్, మెలకుగా ఉండాలంట. ప్రార్థనలో పడిపోవద్దు. నెవర్ ఫాల్ ఇన్ యువర్ ప్రేయర్ లైఫ్. నువ్వు మామూలు జీవితంలో నువ్వు ఎందులో పడిపోతున్నావు అంటే ఎందులో పడిపోయినట్టు? ప్రార్థనలో. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17, 1 Thessalonians 5:7. హెడ్డింగ్ ఏంటంటే 39 శోధనలో, 39 రకాల శోధనలు. ఓకే, 39 doors ఫర్ టెంప్టేషన్. చదవమ్మా, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:17. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇక్కడ ఏమనుందంటే ఏం చేయాలంట? కానీ చాలామంది చెప్తారు, అసలు ప్రార్థనే చేయడండి మా ఆయన, నాకు కూడా ప్రార్థన చేసుకునట్లేదండి. ఏం తెలుసా, ఈ ప్రార్థన అనేది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇది బాల్యము నుంచి అలవాటైతే చాలా మంచిది. దేని నుంచి అలవాటైతే? బాల్యము నుంచి. నువ్వు 40 ఏళ్ళు 50 ఏళ్ళకి మారు మనసు పొందావు అనుకో, ప్రార్థన చేయలేవు. 30 ఏళ్ళకి మారు మనసు పొందిన కష్టం, ప్రార్థించలేవు. ఇది ఒక ఆత్మ, దిస్ ఇస్ ఎ స్పిరిట్, ఇట్స్ ఎ స్పిరిట్. ప్రార్థనాత్మ అనండి. యేసు ప్రభు వారు మీరు బాగా ప్రార్థించిన వాళ్ళ మీద ఊతారు, ప్రేయర్ ఈజ్ ఎ స్పిరిట్. యేసు ప్రభు వారితో శిష్యులు సహవాసం చేసినా వారు ప్రార్థించలేకపోయారు. చూసారా? అందరూ చెప్పండి, ఎడతెగక ప్రార్థన అనండి. ఎడతెగక చేయమంటారు ఏంటి? వై? ఐల్ కమ్ టు దాట్. ముందు పాయింట్లు రాసుకోండి. అపోస్తల కార్యములు 10:2. అంటే ఇప్పుడు చదివిన ఈ 4 వచనాల్లో బ్రేక్ తీసుకోవచ్చు ఉందా, తీసుకోకూడదని ఉందా? ఎడతెగకంటే బ్రేక్ తీసుకోవచ్చా? ఎడతెగకంటే ఇంకంతే, నో బ్రేక్. చూద్దాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. దేవుడు ఒక దూతను పంపిద్దాం ఉన్నాడంట అన్ని జనుల్లో. మొదటి అన్ని జనుడికి ఎవరికి స్వార్థ ప్రకటించాలా అని దేవుడు చూశాడంట. అవునా? చూడండి, తూరు సీదోను స్త్రీ వస్తే ఏమన్నాడు? పిల్లల రొట్టె తీసుకెళ్ళి, అందుకనే శిష్యులకి ఏమంటాడు? నా సిలువకు ముందు మీరు ఈ స్వస్థతలు, అద్భుతాలు, సువార్త, ఆదరణ, నీతి అన్నీ ఎవరికి చెప్పమంటాడు? ఇజ్రాయేల్ ప్రజలకే.
అన్ని జనులకు ఎప్పుడు శిలువ మీద చనిపోయినా తర్వాత ఆయన వచ్చి ఇప్పుడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త, దానికి ముందు ఎక్కడ చెప్పమంటాడు? ఇజ్రాయేలే. ముందు ఇజ్రాయేల్ గోత్రం తప్ప ఎక్కడ చెప్పొద్దు అంటాడు. అయితే ఆ సమయంలో ఇద్దరిని స్వస్థపరుస్తాడు. ఎవరిని? కొర్నేలియస్ యొక్క సేనాధిపతిని, ఇంకొకటి తూరు సీదోను స్త్రీ యొక్క. ఎందుకంటే వాళ్ళకి ఏ విశ్వాసం ఉంది? గొప్ప విశ్వాసం. రెండు ఎగ్జంప్షన్స్. కానీ జనరల్గా తర్వాత గ్రీక్ దేశంలో వస్తారు. గ్రీకులు వస్తే వద్దు వెయిట్ చేయమను, నేను సిలువ చనిపోయిన తర్వాత మీరు వెళ్ళి మీరే ప్రకటిస్తారంటాడు. సరే, ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరికి ప్రకటించాలా, శిష్యుని పంపించాలా, దూతను పంపించాలని చూస్తున్నప్పుడు ఎవరైతే రెగ్యులర్గా ధర్మం చేస్తూ రెగ్యులర్గా దేవుడు నాకు దొరకాలని ప్రార్థిస్తున్నారో ఆ వ్యక్తిని పంపిస్తాడు. ఎవరా వ్యక్తి? కొర్నేలియస్. అంటే అద్భుతాలు ఎవరికి జరుగుతాయి? ఎవరైతే రెగ్యులర్గా ప్రార్థిస్తారో వారికే అద్భుత దర్శనాలు జరుగుతాయి. రెగ్యులర్ ప్రేయర్ పీపుల్ విల్ ఎన్కౌంటర్ గ్లోరియస్ మిరకల్స్. కంటిన్యూగా ప్రార్థన చేసే వాళ్ళ జీవితాల్లో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తాడు. కంటిన్యూస్ ప్రేయర్ అనండి, ఏనో దా కొర్నేలియస్ రెగ్యులర్గా చేస్తున్నాడు అంటే దేవుడు దూతను పంపించాడు. చెప్పు, గో టచ్ కొర్నేలియస్. హెవెన్ ఈజ్ అట్రాక్టెడ్. అంటే మొదట స్వార్థ ప్రకటించడానికి గల మొదట అన్యజనుడు ఎవరు? కొర్నేలియస్. అతనికి స్వార్థ మొట్టమొదటి ప్రకటింపబడ్డది. పేతురుకి చెప్తాడు 3 సార్లు, పేతురు భయ్య వెళ్ళంటే అన్యజనులు కలప, నేను అలం ప్రభు అంటాడు 3 సార్లు. చూద్దాం నా 6వది. ఓకే, ఎప్పుడైనా ఎవరైనా తలుపులు వేసుకోకుండా పడుకున్నారా? ఇంటి తలుపులు ఏమైనా పడుకున్నారా? ఎంతమంది వేసుకొని పడుకుంటారు? ఎవ్రీబడి లాక్స్ ద డోర్. రాత్రి మరి ప్రత్యేకంగా ఆ లాక్ ఈ లాక్ వేసి తోసి మరి చూస్తా కిటికీ. రైట్, ఓకే, రైట్. మెయిన్ లాక్, మళ్ళీ బెడ్రూమ్ లాక్. యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్. ఓకే, క్లోజ్ ద డోర్. కొన్నిసార్లు కొన్ని తెలిసిన వాటి విషయమై మనము ద్వారాలు మూసేయాల. కొన్నిసార్లు తెలుసు, అమ్మో వీళ్ళతో పెట్టుకుంటే చాలా డేంజర్, అమ్మో ఈ సినిమా చూడకూడదు, అమ్మో ఇవి చేయకూడదు. కొన్ని తెలుసు, మనకి తెలిసినవి. అప్పుడు ఏం చేయాలి? వాటికి ద్వారమో వేసేయాల. ఏదైనా ఒక దురలవాటు కలిగి పడుతూ ఉండు 4 రోజులు, నీకు కూడా అది కూడా చేయాలనిపిస్తుంది. అవునా? ఆ సిగరెట్ తాగాలనిపిస్తుంది, ఆ త్రాగుడు. కొన్ని తెలిసి చేసిన ద్వారాలు ఏం చేసేయాలా? తెలిసిన ద్వారాలు మూసేయాలి. లేకపోతే ఏమవుతుందో చూద్దాం. ఓకే, ఒక్కొక్కసారి నీకు తెలియని పర్లేదు, అందుకే ప్రార్థన చేస్తావు. నీకు తెలియని శోధనలు నీకు ఎలా పడతాయో తెలియదు. అయితే తెలిసినవి నువ్వు మూసేయాలా. ప్రసంగి 10:8, ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 10 verse 8. గొయ్యి త్రోవవాడు దానిలో పడును, కంచె కొట్టువానిని పాము. ఒకవేళ కంచె కొట్టేస్తే ఏమొస్తుందంట? లోపలికి పాము వస్తుందంట. ఇంగ్లీష్లో బాగుంటుంది. ఇఫ్ యూ బ్రేక్ ఎ హెడ్జ్ ఎ సర్పెంట్ విల్ బైట్. హెడ్జ్ అంటే కంచె, గుమ్మం. నెవర్. గోడ పడిపోయిందని ఏం చేస్తారు? వెంటనే వేసేస్తారు. కంచె పక్కనతో చెప్పండి, కంచె ఎప్పుడు కొట్టొద్దనండి. కంచె చేనును కాపాడుతుంది. అవునా? నీ పంటను కాపాడుతుంది, నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుతుంది. నెవర్. తెలిసిన, ఎందుకంటే అది నీకు కనపడేది. ఒకసారి నీకేం దేవుడు చెప్పాల్సిన పని లేదు, ఎవరో నీకు స్పెషల్ పేరు చేస్తారు, కనపడేదే. నువ్వు చేయకూడదు. జస్ట్ స్టాప్ డూయింగ్ ఇట్. ఓకే, రైట్. 7, ఒక్కొక్కసారి ఏం చేయాలంటే, ఒక్కొక్కసారి శోధన వచ్చినప్పుడు, ఎందులో పడిపోయినప్పుడు, మళ్ళీ లేచిపోయి నీతి ముందు 7 మార్లు పడినా తిరిగి, ఎంతమంది తెలిసి వాక్యము, లేచి మళ్ళీ వెళ్ళిపోకూడదు. ఒక్కొక్కసారి ఎందుకు పడిపోయినా ఆలోచించాలి. ఏం చేయాలంట? యూ షుడ్, వై డిడ్ ఐ ఫాల్, వై డిడ్ దిస్ హ్యాపెన్ టు మీ, నాకు ఎందుకు జరిగింది ఇలాగా, ఎందుకు ఓడిపోయాను నేను, ఈ పరీక్ష ఎందుకు పాస్ అవ్వలే, ఇంటర్వ్యూ ఎందుకు రాలే, ఎందుకు ఇలా జరిగింది, వై. ప్రసంగి 7:14, సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు యోచించుము, తాము చనిపోయిన తర్వాత జరుగునని. చూడండి, సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద్దినమందు ఏం చేయాలన్నాడు? యోచించుమంటే ఆలోచించుకో, కూర్చో, కాసే బ్రేక్ తీసుకో, ఎందుకు ఇలా జరిగింది, వై. చూడండి, యాకోబులో ఒక మాట ఉంటుంది, ఎవరికైనా ఆనందంగా ఉందా కీర్తనలు పాడు, దుఃఖముగా ఉందా ప్రార్థన చేసుకో. ఎవడైనా రోగి అయి ఉన్నాడా? ఎక్కడికి వెళ్ళాలా? సంఘం వద్దకు వెళ్ళి అక్కడ సంఘ పెద్దలు నూనె రాసి ప్రార్థించగా విశ్వాసము గల ప్రార్థన రోగిని. ఆ తర్వాత ఒక మాట ఉంటుంది, వాడొకేలా ఏదైనా పాపము చేసి ఉంటే ఏమవుతాయంట అంటే, ఎక్కడో దారి తప్పావు. అర్థమైందా మీకు? ఎక్కడో ద్వారము తెరిచావు, ఎక్కడో కంచె కొట్టేశావు. ఎంతమందికి అర్థమైంది?
ఆజ్ఞ అతిక్రమము పాపం, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో కన్సిడర్ వేర్ డిడ్ ఇట్ గో రాంగ్. నా దేవుడు స్వస్థపరుస్తాడు, స్ట్రైప్స్ బై ఐఎమ్ హీల్డ్, కరెక్టే, స్వస్థపరుస్తాడు, అద్భుతం జరుగుతుంది. కానీ మళ్ళా ఆ ఇబ్బంది వెనక్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఏం చేయాలంట? ఓకే, ఎక్కడ ఏంటి తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ జరిగిందా, ఇలా జరిగిందా అని ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్ముడు మనతో ఏం చేస్తాడు? మాట్లాడతాడు. ఎంతమందికి అర్థమవుతుంది? రైట్. ఆపదను ఆలోచించి ఎందుకు వచ్చింది? వై దిస్ ఫైనాన్షియల్ ప్రాబ్లం, వై దిస్ ప్రాబ్లం, వై, వాట్ ఈస్ ద రూట్. లేకపోతే ఎవరైనా పొరపాటు చేయొచ్చు, ఏదైనా నువ్వు తెలియక చేసి ఉండొచ్చు, నీకు తెలియదు. అందుకనే ఏం చేయాలంట? యోచించాలంట. లార్డ్, వై డిడ్ ఐ గెట్ దిస్? ఓకే, ఒకవేళ యోచించకుండా వెళ్ళిపోతే మాటికి శోధనలో పడతా ఉంటావు. కరెక్టే, లేగుతూ ఉంటావు, కరెక్టే. 70 మార్లు 70 లక్షల సార్లు పడా లేగుతూ ఉంటావు. కానీ నీకు ఇష్టమా? లేచి పడకుండా ఉండాలని ఎంతమందికి ఉంది? కరెక్టే. ఎన్నిసార్లు పడతావు? హౌ మెనీ టైమ్స్? కరెక్ట్. దేవుడు కరుణామయుడు. నువ్వు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఆయన కనికరం గల దేవుడే. కానీ నిలకడగా ఉండాలనుకుంటున్నాడు. అందుకే ఏం చేయాలంట? పడినప్పుడల్లా ఆలోచించాలంటే వై. కన్సిడర్. When you don't consider, temptation comes. During a problem, consider. Whenever you encounter a problem, consider. If you don't consider, you will be tempted again and again and again. What is this problem? ఎందుకు నాకు డివోర్స్ అవుతుంది? ఎందుకు నా భార్య వదిలేస్తుంది? ఎందుకు నా భర్త వదిలేస్తున్నాడు? ఎందుకు ఇలా జరిగింది? What is the problem? Consider it. నాజరేయుడైన యేసయ్యా, ఇదిగో తండ్రి, అయ్యా, శోధనలో పడకుండా ఎలాగ మేము నిలకడకుండాలో మాకు ఈ బోధించావు. కాబట్టి మేము నిలకడకుండా కృప మాకు దయచేయండి. ఇదిగో ఎవరైతే కుడి హస్తం పెట్టుకున్నారో ఇప్పుడే వారిని ముట్టండి. లార్డ్, విజిట్ దెర్. ప్రభావం గల సంవత్సరము భూమి నీ యొక్క మహిమతో నిండి ఉన్నదయ్యా. నీ నామాన్ని ఏమడిగినా భూమిలో ఎక్కడున్నా వారిని తాకుతావు. లార్డ్, the earth is filled with your glory. So if I take your name and pray for any person at any place, you are going to visit him and heal him now. నాజరేయుడైన యేసయ్యా, తల నుంచి అరికాలు వరకు గెడ్డలు, కణుతులు, రక్తస్రావము, గర్భఫలము లేని యొక్క పరిస్థితి, వివాహము లేదు, ఉద్యోగం లేదు, ఇదిగో ప్రతి వ్యాధిని ముట్టి స్వస్థపరచండి. ఈ చేతులు లేమి చూడని చేతులుగా వాటిని ఆశీర్వదించండి. వారి వ్యాపారాలను, ఉద్యోగాలను, వారి చేతిలో కొంచెమున్నా ఆ కొంచెము పిండి ఆ నూనె అయిపోకుండా అద్భుత రీతిగా కుటుంబం అంతా కడుపారా తిని ఇతరులకు పెట్టి నా గిన్నె నుండి పొరులుందని చేసేటట్లు ఆ చేతులను ఆశీర్వదించండి అయ్యా. సూపర్ న్యాచురల్ ఫైనాన్సెస్ ఇన్ దేర్ హ్యాండ్స్. నాజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.